వక్రతుండ మహాకాయం కోటేశ్వరి సమప్రభం నిర్విఘ్నే కుర్మే దేవ సర్వకార్య సర్వత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణే నమస్తే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామన్ గారి పాదం నమస్కరించుకుంటూ మనం ఇప్పుడు మన గ్రహ సంచారం ఎలా ఉంది, జూలై నెలలో ఏ గ్రహాలు మారుతున్నాయి వాటి గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ గ్రహ నెలంతా కూడా బుధ సంచారం కొంచెం విశ్రంభరితంగా ఉంటుంది. బుధుడు మారుతున్నాడు, శని వక్రించారు, అందుకని చికాకులు అందరికీ ఉంటాయి. ప్రతి రాశి వాళ్ళకు కూడా ఏదో ఒక చికాకు ఫేస్ చేస్తూనే ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటిని గ్రహ దోషం అనేది అనుభవిస్తే గానీ వాటి గురించి తెలియదు. ప్రతి ఒక్కరు గ్రహం ఏముందిలే, గ్రహం వాటి ఉపయోగం ఏంటి మనకి అనుకుంటారు. కానీ గ్రహ సంచారం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఈ బుధుడి వల్ల వ్యాపారాలు చాలా వరకు నష్టపోతుంటారు. అప్పుల భారం పెరుగుతుంది. ఏదైనా సరే అప్పులు ఇస్తే కూడా అప్పులు రావు. ఉద్యోగస్తులు కూడా పని భారం పెరుగుతుంది. పై ఉద్యోగుల ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి. ఈ బుధ గ్రహం వల్ల అన్ని చికాకు కూడా విపరీతంగా ఉంటాయి. కానీ గ్రహాలు మిశ్రమ ఫలితంగానే రాణిస్తాయి కాబట్టి ఇబ్బంది పడకండి. శని వక్రించడం వల్ల శని దోషంలో వాళ్ళకి ప్లస్ పాయింటే కానీ ఇబ్బంది అంటూ ఏముండదు. కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని బుధుల కలయిక ఇప్పుడు ఈ నెల జరుగుతుంది. దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండటానికి ధ్యానాన్ని స్వామివారికి ఎప్పుడు బుధగ్రహానికి శ్లోకం చదువుకోండి, శని శ్లోకం చేయండి. ఎప్పుడప్పుడు రవికి కుదిరిగి పూజ చేసుకుంటూ ఉండండి. చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మన జోలికి రావు. దైవారాధనతో ప్రతి పని కూడా సాధించగలుగుతాము. అందుకని ప్రతి రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. అలా ఉన్నట్లయితే ఇబ్బందులు జరిగిపోతాయి. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి 29 దాకా ఏళ్ళనాడిసలు స్టార్ట్ అయింది. ఏళ్ళనాడిసలు స్టార్ట్ అయినప్పటినీ కూడా చికాకు పడుతూనే ఉన్నారు. కానీ గురుబలం ఉంది కాబట్టి భయపడకండి. గురువు మంచి యోగాన్ని ఇస్తాడు. శనికి మీనరాశి వాళ్ళకి వివాహాల ప్రయత్నం చేయండి, అయిపోతే. ఈ రాశిలో చదువుల విషయంలో ఈ రాశి కొట్టిన రాశి లేదు. బాగా చదువుతారు, బాగా మంచి ప్రయోజనం పొందుతారు, మంచి మాస్టర్ చేస్తారు. ఎడ్యుకేషన్ లో మాత్రం మంచి ఫ్యూచర్ ఉంది రాశి వాళ్ళకి. ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కానీ ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు అయినా కూడా భయపడకండి. కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటారు. అది కొంచెం గ్రహించుకుంటూ ఉండండి. ఎందుకంటే మీకు తెలియదు, మీరు అనుకుంటారు అంతా మన వాళ్ళే అని ఆలోచిస్తారు. కానీ అలా ఆలోచన అనేది తగదు. ఎందుకంటే కొంతమంది అనుకున్న దానికంటే వేరే విధంగా ఆలోచించి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. డబ్బులు తీసుకుంటారు, డబ్బులు ఇవ్వకపోవటం, ధనమాలు చేయడానికి కూడా ముందుంటారు. కానీ మీరు ఎవరికైనా ధనం ఇస్తే ధనం రాదు. ఇవన్నీ కూడా ఆలోచించుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఈ మీనరాశి వాళ్ళకి ఆరోగ్యంలో చికాకులు ఉంది. చిన్న చిన్న చికాకులే, కొంచెం కారకం చికాకులు, స్కిన్ ఎలర్జీస్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు దయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఏ హోమాలు చేద్దామా, ఏ పూజలు చేద్దామా, దాదన్మాలు చేద్దామా, ఎలా చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రాశి అధిపతి గురువు. ఈ గురువుకి ఎప్పుడు ఆధ్యాత్మిక చింతన, దైవారాధన చేయడం అంటే కూడా మంచి ఆలోచన చేస్తుంటారు. ఏ వాళ్ళైనా సరే దేవుణ్ణి ఎక్కువ పూజ చేస్తారు. అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఏళ్ళాడినా కూడా పెద్ద ఇబ్బంది ఏం పట్టదు. కొంచెం ఇబ్బందులు పడ్డప్పటికి కూడా ఆఫ్లై బాగుంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చక్కగా నవగ్రహాల ప్రదర్శన చేస్తూ ఉండండి. శనికి శనివారం నాడు నవగ్రహ ప్రదర్శన చేసి ఈశ్వరుడికి అభిషేకం చేసి శనికి నూనె వేసి అభిషేకం చేయండి. చేసి కొంచెం నువ్వులు బెల్లం ఆయన పాదాల ముందు పెట్టి 7 సార్లు ప్రదర్శన చేశారండి. అలా చేసినట్లయితే ఈ దోషాలను తొలగిపోతాయి అని. అంతేగాని శని దోషంలో ఉన్నాము మనం ఏంలే అనే బాధపడి ఇంట్లో కూర్చోకండి. శని ఏదైనా దోషంలో ఉన్నప్పుడే తగ్గ పరిహారం చేసుకోవాలి. చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ వీళ్ళకి గురు నక్షత్రం కాబట్టి ప్రతి గురువారం నాడు దక్షిణామూర్తికి చక్కగా పూజ చేయండి. ఆవుపాలు అభిషేకం చేయించండి. శనగలు నానేసి చక్కగా స్వామివారికి నైవేద్యం పెట్టండి. చేసినట్లయితే అదొక స్వామివారికి మీకు చేసిందంటూ దక్షిణామూర్తి అంటే ఎవరో కాదు, ఈశ్వరుడే. ఆయనకి శనిశ్వరు చేసినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు అంటూ ఉండవు. ఈటికాలు తగ్గిపోతే ఫ్యామిలీ బాగుంటుంది. మంచి మంచి గృహాలు కొనుక్కుంటారు, మంచి వ్యాపారాలు చేస్తారు, అన్ని విధాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ప్రతి ఒక్కరికి మనకి రాసుల వాళ్ళకి ప్రతిదీ ఏదో ఒక చికాకు ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ప్రజెంట్ ఏళ్ళనాడిస నడుస్తుంది. ఏళ్ళనాడిసని ముందన్నప్పుడు చేయాలి, శనికి తేలాభిషేకం చేయించుకుంటూ ఉండాలి. కొన్ని నక్షత్రాలకి కేతున దోషం ఉంటుంది, కొంచెం శుక్ర దోషం ఉంటుంది, కొంచెం రవి దోషం ఉంటుంది. ఇలాంటప్పుడు వాటి తగ్గ పరిహారం చేసుకోండి. చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు.
అలాగే వృషభ రాశి వాళ్ళకి కూడా కొన్ని గ్రహాలు వాళ్ళకి సూటబుల్ గా లేకపోయినా కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు జాగ్రత్తగా గ్రహ దోషాలు లేకుండా చేసుకుంటుండే. కుజగ్రహ దోషం కానీ రవిగ్రహ దోషం కానీ ఏదైనా సరే దోషం అనేది మనం జాతకాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఆ టైం వాళ్ళ ఏ నక్షత్రంలో ఉన్నారు, ఏ లగ్నంలో ఉన్నారు, వాళ్ళు ఏ ఇబ్బంది పడుతుందో తెలుసుకొని దానికి రెమెడీ చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. అలాగే మిథున రాశి వాళ్ళకి కూడా మంచి టైం బాగుంది. కానీ ఈ రాశి వాళ్ళు కూడా గణపతి లక్ష్మీ గణపతిని పూజ చేసుకోవాలి. లక్ష్మీ గణపతి అధిపతి వాళ్ళకి, అందుకని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకుంటే అన్ని విధాల పరిహారం అయిపోతుంది. దాంతో పాటు ఆ హోమంలో ఉండాలు చేసి వేసినట్లయితే గరికతో పూజ చేసినట్లయితే కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా, ఎలాంటి సమస్య వచ్చినా కూడా గణపతి సునాయాసంగా తీసేస్తాడు. ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భగవన్నామం వల్ల మన గ్రహాలు కొంచెం ఇబ్బంది తప్పుతుంది. అందుకని జాగ్రత్తగా చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ప్రతిదీ కూడా ప్రణాళిక బద్దం నడుస్తూ ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు కానీ, వ్యాపారస్తులకు కానీ, రియల్ ఎస్టేట్స్ వాళ్ళకి కానీ, ఏదైనా సరే ఎలక్ట్రానిక్స్ కానీ, కన్జ్యూమర్స్ కానీ, ఏ వ్యాపారం చేసినా సరే ఈ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళు కొంచెం కొనుగోలు చేసే వ్యవహారంలో ముందుంటారు. ఏదైనా బంగారం కొనాలన్నా, వెండి కొనాలన్నా, భూములు కొనాలన్నా కూడా మనీ జాగ్రత్త చేస్తారు, కొనుక్కోగలుగుతారు. కానీ ఈ రాశి వాళ్ళకి ప్రతి కూడా నిండుగా కనపడుతుండాలి. దానధర్మాలు చేస్తుంటారు. అక్కడక్కడ దేవాలయాలకు కూడా డొనేషన్స్ ఇస్తుంటారు. అన్నదానానికి విద్యార్థులకు కూడా చదువుకునే పిల్లలు ఎవరైనా సరే పేద పిల్లలకి దానధర్మాలు చేస్తూ ఉంటారు. ఈ రాశి వాళ్ళకి కొంచెం దానధర్మం చేయటంలో ముందుంటారు. ఈ ఎప్పుడైనా సరే కుంభరాశి వాళ్ళు అన్ని విధాలు బాగుంటారు. కానీ కొంచెం వాళ్ళకి పుష్ ఇవ్వాలి. పుష్ ఇస్తే కానీ ముందుకు వెళ్ళలేరు. ప్రధానికి మీరు చేయగలరు అంటే దంగా చేస్తారు. మీరేం చేస్తారులే, ఏముంది పక్కన పెట్టేసాను అనుకోండి, వాళ్ళు అసలు పనిచేయరు. ఆ రాశి వాళ్ళకి అవును నేచరే అంత నిండుగా ఉంటారు. పాపం ఎప్పుడు ఏమి దొరకడం బెనకడు. మనం చెప్తే గానీ ముందుకు వెళ్ళరు అనమాట. కానీ చాలా మంచి ఆలోచన, మంచి జ్ఞానం ఉంటుంది. ఫారిన్ వెళ్ళాలని ఆలోచన ఉంటుంది. ఫారిన్ వెళతారు. ఫారిన్ లో కూడా మంచి మంచి జాబ్స్ తీసుకుంటారు, చదువుకుంటారు, మంచి మంచి మాస్టర్స్ చేస్తారు. అన్ని వృత్తులు కూడా బాగుంటారు. భార్యాభర్తలు కూడా అన్యోన్య జీవితం గడుపుతూ ఉంటారు. పిల్లల విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటారు. ఈ కుంభరాశి వాళ్ళు పిల్లలు కూడా బాగా చదివించుకుంటారు. అందుకని ఈ రాశి వాళ్ళకు భయం అంటూ ఏమీ లేదు. కానీ పొదుపు కూడా పాటిస్తారు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్త. డబ్బుని వృధా చేయరు. ఏదైనా ఒక వస్తు రూపాయలు కొంచెం జాగ్రత్త చేస్తారు. కానీ డబ్బును వృధా చేసే గుణం ఈ కుంభరాశి వాళ్ళకు ఉండదు. ఈ నెలంతా కూడా ఈ రాశి వాళ్ళు ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ఈ నెలంతా కూడా బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఏముండదు. ఈ రాశి వాళ్ళు ఇప్పుడు ఏళ్ళనాడ్సే ఉంది, 27తో వెళ్ళిపోతుంది. ఏళ్ళనాడ్స్ ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళకి చికాకు అంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఈ రాశి కుంభరాశి వాళ్ళకి నక్షత్రాధిపతులు శని కాబట్టి శని ఇబ్బంది పెట్టే అవసరం ఉండదు. వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తాడు. వివాహం అవుతుంది. అన్ని విషయాలు కూడా మంచి శుభ కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి భయపడకండి. ప్రతిదాన్ని మనోధైర్యంగా ఉండండి. మనోధైర్యం విన్నాడకుండా చేసినట్లయితే అన్ని విషయాలు బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే దైవారాధన. దైవ కార్యక్రమాలు బాగా చేస్తారు, ఇంకా బాగా చేయండి. దైవానుగ్రహం చేస్తుంది. నవగ్రహాలకి పూజ చేసుకోండి. పూజ అంటే నిత్యం నవగ్రహాలు పూజ చేయగల. శనికి స్తోత్రం చదవండి. ఆగ్నేయ వైపు తిరిగి శనీశ్వరుని స్వయంవారిని చూసుకొని ఆగ్నేయంలో నీలాంజన సమావాసం రవిపుత్ర మగజం ఛాయామార్తాండం సంభూతం నామామి శనీశ్వరం అనే శ్లోకాన్ని చదివి కాస్త నీళ్లు అర్ఘ్యం వదిలినట్లయితే ఈ కుంభరాశి వాళ్ళకి ఏ దోషం ఉన్నా తొలగిపోతుంది. ఇబ్బంది అంటూ ఉండదు. అలాగే ఈ రాశి వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం హెల్త్ విషయంలో షుగరు, బీపీ ఇలాంటి చికాకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు కొంచెం తిండి వ్యవహారంలో చాలా ఇదిగా ఉంటారు. రకరకాల వెరైటీ ఫుడ్ కోసం ఆదిస్తూ ఉంటారు. అందుకని ఈ రాశి వాళ్ళకి ప్రతి కూడా కొంచెం హెల్త్ కూడా ఇష్యూస్ ఇస్తూ ఉంటుంది. అలా అని భయపడద్దు, జాగ్రత్తగానే ఉంటారు. కానీ మంచి కళ ఉంటుంది, మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. మంచి మనుషులు కూడా మంచి పర్సనాలిటీగా ఉంటారు, బాగుంటారు. ఈ కుంభరాశి వాళ్ళకి అన్నిటికంటే కూడా ముఖ్యంగా భార్యాభర్త జీవితం చాలా హ్యాపీగా నడుస్తుంది. కానీ ఈ భార్యాభర్త జీవితంలో కూడా అనుకున్న సంబంధం మనం చేసుకుంటే అమ్మాయి కూడా మన సూటబుల్ అవునా కాదని తెలిసి చేసుకుంటే మాత్రం చాలా బాగుంటారు. అందుకని ఈ కుంభరాశి వాళ్ళు చక్కగా చేసుకుంటుండండి. గ్రహబంధన దోషం ఉంటే ఎప్పుడైనా సరే చూపించుకొని, ఏదైనా దోషాలు ఉంటే రెమెడీ చేసినట్లయితే అన్ని సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఇబ్బంది అంటూ ఉండదు.